అది కమ్యూనిస్ట్ భావాలు ప్రపంచ దేశాలంతా విస్తరిస్తున్న రోజులు. రష్యా కమ్యూనిస్ట్ దేశం అయిపోయింది, చైనా కమ్యూనిస్ట్ దేశం అయిపోయింది. ఆ కమ్యూనిస్ట్ భావజాలాలు దేశమంతా ప్రపంచమంతా విస్తరిస్తున్న రోజులు ఒక తల్లి 2 పిల్లలను కంది. ఆ తల్లి కన్నా ఆ 2 పిల్లలు కమ్యూనిజం వైపు వెళ్తున్న ఇంగ్లాండ్ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చారట. క్రైస్తవ దేశంగా మార్చారు. ఎలా మార్చారు? ఆ తల్లి ప్రార్థన సింహంలాగా గర్జించింది. ఒక తల్లి ప్రార్థన కమ్యూనిజం వైపు వెళ్ళాల్సిన దేశం క్రైస్తవ దేశంగా మార్చబడింది. ఎవరా తల్లి? సుసన్నా వెస్లే. ఏంటా తల్లి ప్రార్థనలో ఉన్న గొప్పతనం? ఆ తల్లికి 19 మంది పిల్లలట. 9 మంది పిల్లలు చనిపోయారు, 10 మంది పిల్లల్ని పెంచింది. ఆ తల్లి అట కొన్ని సందర్భాల్లో రాత్రిపూట పిల్లలు పండుకొని ఉంటే ఒక్కొక్క బిడ్డ దగ్గరికి వెళ్ళి గంటసేపు ప్రార్థన చేసేదట. మొదటి బిడ్డ 9ంటికి ప్రార్థన స్టార్ట్ చేసేది, అయిపోయింది. 10 గంటలకి రెండో బిడ్డ దగ్గరికి, 11 గంటలకి మూడో బిడ్డ దగ్గరికి, అలా ఒకరి వెంబడి ఒకరికి గంట 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 ప్రార్థన చేసి ప్రార్థన ముగించే లోపు సూర్యుడు ఉదయించేవాడు, తెల్లవారిపోయేదట. ఆ తల్లి సాక్ష్యం తన పిల్లల క్షేమం నిమిత్తమై కొన్ని రాత్రుల పాటు సింహం గర్జించినట్లుగా దేవుని సన్నిధిలో గర్జించేది. ఓ పురుషుడా, అరణ్యానికి సింహం రాజు అయితే నీ కుటుంబానికి నువ్వు రాజువు కదా. నేనంట నీ పిల్లలు శత్రువు చేతిలో పడకుండా గర్జిస్తూ ప్రార్థించే అలవాటు అనుభవం నీకుందా? సూసన్నా వెస్లే తన పిల్లల కొరకు గుండెలు బాదుకుంటూ ఏడ్చిందే. నేనంట నీ పిల్లల కోసం కనీసం ఒక్క రాత్రి నీ జీవితంలో నిద్ర చంపుకొని, నెలకొక రాత్రి నిద్ర చంపుకొని, దేవా భయంకరంగా ఉంది లోకం, తాగుబోతులు అయిపోతున్నారు, తిరుగుబోతులు అయిపోతున్నారు. నేను ఇంట్లో ఎన్ని నీతి బోధలు చేసినా నా పిల్లలు వెళ్తున్న స్కూల్, నా పిల్లలు వెళ్తున్న కాలేజ్, నా పిల్లలు బ్రతుకుతున్న సొసైటీ పాడైపోయింది కదా. ఎవరి దగ్గర ఏ చెడు నేర్చుకుంటాడో, ఎవడు ఏ చెడు నా కూతురు చెవిలో పెడతాడో, అయ్యో నా బిడ్డలు ఎలా పాడైపోతారో. దేవా ప్రార్థన కంచె అన్నావు కదా, ప్రార్థన ప్రాకారం అన్నావు కదా, నా పిల్లలకు నా ప్రార్థన ప్రాకారముగా ఉండునుగాక, నా పిల్లలకు నా ప్రార్థన కంచెగా ఉండునుగాక అని గర్జించే తల్లులు సంఘాలలో నుంచి లేచుదురుగాక. అలా గర్జించే తండ్రులు సంఘాలలో నుంచి లేచుదురుగాక. అలాంటి మంచి తల్లిదండ్రులుగా దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక.